నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనపర్తిలో 80 లక్షల రూపాయల బీటీ రోడ్ ప్రారంభం. 40 లక్షల రూపాయలతో గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన. సమస్యల పరిష్కారమే లక్ష్యం. ప్రజల గడపకు ఎమ్మెల్యే. 21, 22, 23 డివిజన్లలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విస్తృత పర్యటన. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి ప్రజల విశేష ఆదరణ. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. అనపర్తిలో 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేసి ఎర్రకాలువ వంతెన నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వరకు 80 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. గ్రంథాలయ భవన నిర్మాణానికి రామచంద్ర పేపర్ మిల్స్ సంస్థ సిఎస్ఆర్ నిధుల క్రింద 20 లక్షల రూపాయలు అందించగా మిగిలిన నిధులను మండల పరిషత్ సమకూరుస్తోంది. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. నూతన రహదారి వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు స్థానిక ఆర్థిక అభివృద్ధి దోహదపడుతుందని చెప్పారు. గ్రంథాలయ భవనం విద్యార్థులు, యువతకు విజ్ఞాన వనరులను మరింత చేరువ చేస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రహదారి నిర్మాణంతో గ్రామ ప్రజలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కొత్త గ్రంథాలయం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సిఎస్ఆర్ క్రింద సహకరించిన రామచంద్ర పేపర్ మిల్స్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్కే రెడ్డి, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వేగంగా పరిష్కారం చూపించడమే తన బాధ్యత అని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజలతో మమేకం, సమస్యలకు పరిష్కారం అన్నదే తమ ప్రధాన లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలో ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటికి వేగంగా పరిష్కారం చూపించడమే తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న పెద్ద సమస్యలన్నీ శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, నగర అభివృద్ధి అనేది కేవలం కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో మార్పు కనిపించేలా ఉండాలని అన్నారు. అందుకే ప్రజల మధ్య ఉంటూ వారి అభిప్రాయాలు, అవసరాలు, సూచనల ఆధారంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాజమహేంద్రవరం నగర ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వెంటనే పరిష్కరించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. దీనిలో భాగంగా గురువారం రాత్రి 21, 22, 23 డివిజన్లకు సంబంధించి వంకాయలవారి వీధిలో ఉన్న స్వర్గీయ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు వారి నివాసం వద్ద నిర్వహించిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పాల్గొని మాట్లాడారు. 21, 22, 23 డివిజన్లు కూటమికి కంచుకోటలని, ఈ ప్రాంతంలో పార్టీ జెండా ఎగురవేయడంలో కార్యకర్తల త్యాగం, కృషి ఎనలేనిదని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల బలం నాయకుల వల్ల కాకుండా నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తల వలె పెరిగిందని పేర్కొన్నారు. 21వ డివిజన్లో ఇప్పటికే 1.50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 89 లక్షల విలువైన పుష్కరాల పనులు ప్రతిపాదించామని తెలిపారు. 22వ డివిజన్లో 3.55 కోట్ల రూపాయల మేర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, 23వ డివిజన్లో సుమారు 1 కోటి రూపాయలతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టి భవిష్యత్తులో సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దశాబ్దాలుగా కలగా ఉన్న గోదావరి రివర్ ఫ్రంట్ ను కూటమి ప్రభుత్వమే సాకారం చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని,
ఫేజ్ 1, ఫేజ్ 2లను అనుసంధానించే బ్రిడ్జిని ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతామని, దుర్గం చెరువు తరహాలో సెల్ఫీ పాయింట్ గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పద్మావతి ఘాట్ మెట్లు నిర్మాణాలు దెబ్బతిన్న నేపథ్యంలో 2 కోట్ల రూపాయలతో మరమ్మత్తు పనులకు టెండర్లు పిలిచామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 2 ఏళ్లలో 130 మంది అసాంఘిక శక్తులపై రౌడీ షీట్లు తెరిచామని, 13 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని వెల్లడించారు. గంజాయి, సారా మాఫియాలపై యుద్ధం కొనసాగుతోందని, మహిళల భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళల రక్షణ కోసం మహిళా రక్షక్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని, మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. రాత్రి అక్కడే కార్యకర్తలు, నాయకులతో కలిసి విందు స్వీకరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నాయకులు నాలం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయం చైర్మన్ మద్ది నారాయణరావు నివాసంలో రాత్రి బస చేశారు. నగర టీడీపీ అధ్యక్షులు మధ్య రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నల్లం శ్రీను, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, ఎన్నమూరి దీపు, నిమ్మలపూడి గోవింద్, తవ్వారాజా, కొల్లి బుజ్జి, బూరా రామచంద్రయ్య, నరసింహమూర్తి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఆలయ కమిటీ ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మన వార్డులో మన ఆదిరెడ్డి అనే కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంఎన్ రావు గారి ఇంట్లోని ఉండడం జరిగింది. ఉదయాన్నే 21, 22, 23 వార్డుల్లోని శానిటేషన్ పైన, ఎలక్ట్రికల్ సమస్యల పైన రివ్యూ చేసుకుంటూ రావడం జరిగింది. పలు సమస్యలు ఏదైతే ఉన్నాయో, చేయగలిగేవి ఏదైతే ఉన్నాయో అక్కడికక్కడే మాట్లాడడం జరిగింది. అలాగే దశాబ్దాలుగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నేను నిన్న కూడా చెప్తా ఉన్నాను ఆ మీటింగ్లోని. ఇక్కడ దశాబ్దాలుగా ఉన్న సమస్యలు ఎందుకు తీరుతున్నాయి అని అంటే అవగాహన కలిగిన నాయకత్వం ఉంది. నాకు నేర్పిస్తున్నారని అన్నదానికి ఇదే నిదర్శనం. ఎవరైనా ఈరోజు నా మీటింగ్ మొత్తం మార్నింగ్ షిఫ్ట్ అంతా లైవ్ చూస్తే మా నాయకులు చెప్తూనే వినగలుగుతారు. అక్కడ వెంట పెంచాలని, గోడ హైట్ పెంచాలని, నీరిది ఆగిపోయింది అని అంటే త్యాగరాజ కళ్యాణ మండపం పక్కన ఉన్న రజగిల్ కళ్యాణ మండపం కింద నుంచి రైల్వే డిపార్ట్మెంట్ సైట్లోంచి ఒక మేజర్ డ్రైన్ వెళ్ళింది, డీసిల్ట్ చేయాలి, సితారకి చోకింగ్ అయిపోయింది, దానివల్ల నీరు వెనక్కి వస్తూ ఉంది. ఇవన్నీ ఎవరు చెప్పగలుగుతారు? అయితే దాని మీద అవగాహన కలిగిన శానిటేషన్ వాళ్ళు చెప్పాలి, లేకపోతే నగరం మీద, ఆ ప్రాంతం మీద అవగాహన కలిగిన నాయకులు చెప్పాలి. అలాంటి నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను. వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అవగాహన చేసుకుని ఇవన్నీ చేయగలుగుతున్నాను. ప్రజలు అవన్నీ గమనించాలి. గత 5 సంవత్సరాలు ఇలాగా రజగిల్ కళ్యాణ మండపం ఉన్న మేజర్ డ్రైన్ ఏ రోజైనా తీయాలి, డీసిల్ చేయాలని ఆలోచించే నాయకుడు వైసీపీ ప్రభుత్వం ఎవరైనా ఉన్నారా? అసలు వాళ్ళకి తెలుసా? మేము అధికార పార్టీ, మాకు ముందే జరగాలి, మీరు మాకు వచ్చి మార్నింగ్, ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పాలి, ఇదే మాదిరి వాళ్ళ తత్వం. ఈరోజు ఆ ఆలోచనతో లేము, పనిచేస్తున్నాం. తప్పకుండా రాజమహేంద్రవరంలో ఏదైతే నగరానికి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ముంపు కానీ ఇతరేతర సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా అన్నింటినీ కూడా పరిష్కరించే బాధ్యత కూడా తీసుకుంటాం. ముఖ్యంగా నేను ఇది ప్రకాశ్ నగర్ రెండోసారి, ఫస్ట్సారి కూడా ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ గారు ఉన్న టైంలో 2018-19లో చేశాను, సంవత్సరం చేశాను. దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు నన్ను వెరీ పర్టికులర్గా నన్ను పిలిపించి ప్రకాశ్ నగర్ వేయడం జరిగింది. ఈ వాసు గారికి, ఎమ్మెల్యే గారికి నేను ఒకటే అడిగాను, సార్ నా ఏరియా మొత్తం ఇదివరకు లాగా లేదు, మొత్తం ఏరియా టోపోగ్రఫీ మారిపోయింది, పోస్ట్ ఏరియా అయిపోయింది. సో ఐ వాంట్ సీసీ కెమెరాస్ ఫర్ సర్వేలెన్స్ కింద, అంతా సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటే తప్ప ఇక్కడ మనం ఏం చేయలేము సార్ అని చెప్పేసి ఒక రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సార్ అందరినీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వాళ్ళందరినీ సీసీ కెమెరాలు ఎవరెవరు ఎలా చేస్తారు ఏంటని అందరినీ మీటింగ్ పెట్టేసి దగ్గరగా మాకు 325 సీసీ కెమెరాస్ అరేంజ్ చేస్తాం. అలాగే మేము కమాండ్ కంట్రోల్ అని చెప్పేసి తెలిసిన ఒక పెద్ద టీవీ పెట్టుకొని
మా ప్రకాష్ నగర్ ఏరియాలో ఏది ఇంత పోయినా కూడా మేము ఎక్కడో పరిగెత్తుకుపోయి అలా చూసుకొని లేకపోతే రాత్రి 12ంటికి పోయి వాళ్ళు లేపి వీళ్ళు లేపి చేయాల్సిన పని లేకుండా ప్రతి సీసీ కెమెరాస్ కూడా ఐపీ అడ్రస్లు తీసుకొని మేమే మా స్టేషన్లోనే కూర్చొని ఏం జరుగుతుందనేది చూసుకునే వెసులుబాటు మేము కల్పించుకున్నాము. అలాగే ప్రకాష్ నగర్ లిమిట్స్లో ఇదివరకు దొంగలకి పేరునిక ఏరియా, అలాంటిది నేను వచ్చిన తర్వాత 94.2% డిటెక్షన్. ఏ దొంగతనం జరిగినా 1-2 రోజులు తప్ప 3వ రోజు నాకంటే దాటి మాత్రం వెళ్ళదు. ఇప్పుడు త్వరలో మీకు ఇంకా సార్ చెప్పినట్టు కాకి సినిమా టైప్ ఉన్నట్టు త్వరలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ ఫోన్ పోయిందండి సిఏ గారు, ఎట్టి పరిస్థితుల్లో ట్రేస్ చేయాలని చెప్పిస్తున్నారు. అప్పుడు నేను మహారాష్ట్రలో ఉన్నాను. ఎప్పుడు నిన్న కాకుండా మన నైట్ సార్ డెఫినెట్గా సార్ నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, నేను డెఫినెట్గా చేస్తానని చెప్పేసి మా ఎస్ఐ గారు నేను ఆల్ గ్యాంగ్స్ ఈ ఫోన్ ఎలా టచ్ చేసే గ్యాంగ్స్ అందరిని కూడా వెరిఫై చేసి ఇటు ఆర్టీవీడి కానీ ఇటు గోకవరం కానీ అందరితో మాట్లాడి ఫోన్ మోడల్ అండ్ ఫోన్ ఐఎంఈ నెంబర్ పెట్టి ఇది నేను మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకి ఎంటర్ అవుతున్నాను, నేను రాజమండ్రి వచ్చేసరికల్లా ఫోన్ నా చేతిలో లేకపోతే వాట్ ఐఎమ్ అనేది చూస్తారు అనగానే నిజంగా నేను గామన్ బీచ్ దగ్గర ఉన్నాను, ఫోన్ నా చేతికి వచ్చిందండి. అంటే పోలీసింగ్ మనం చేసిన దాన్ని బట్టే ఉంటుంది. ఆ పోలీసింగ్ ప్రకాష్ నగర్ లిమిట్స్లో ఎవరెవరు ఉన్నారో అందరూ సేఫ్టీగా ఉండాలనే కోరిక మాకు. అందరికీ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చెప్తున్నాము, అందరూ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించారు. అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తున్న పోలీసుల లిస్టు తయారు చేస్తామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టమని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ అన్నారు. రాజమండ్రిలో వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణను లాకప్ డెత్ చేశారని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుషులను తీసుకువెళ్లి చంపేయడం ఏమిటని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోలీసులతో దురాఘాతాలు చేయిస్తుందని అన్నారు. పోలీసులు రక్షక భటుల మాదిరిగా కాకుండా కీచకులుగా మారారని మండిపడ్డారు. ఎవరైనా సరే చట్టానికి లోబడి పనిచేయాల్సిందే, అది మరచిపోయి ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటున్నామని, ఎవరిని వదిలేది లేదన్నారు. ఎల్లకాలం ఒకే పార్టీ ప్రభుత్వం ఉండదని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. రాజమండ్రి నగరంలో కూడా గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు వీరంగం సృష్టిస్తున్నాయని అన్నారు. స్పా సెంటర్ల ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజలు అంటే ఏమనుకుంటున్నారు? ప్రతిపక్షం అంటే నోరు నొక్కేయడమేనా అని ప్రశ్నించారు. నగరానికి చెందిన తమ పార్టీ బీసీ నాయకులు పీతా రామకృష్ణను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్ రావు, మజ్జి అప్పారావు, దాసి వెంకట్రావు, పీతా రామకృష్ణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక చంటి పాపండి, తునిలో 2 సంవత్సరాల పాప. ఆమె మిస్ అయ్యి 15 రోజులైతాం. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు మా దగ్గర అత్యాధునికమైన సాంకేతికమైన టెక్నాలజీలు ఉన్నాయని. ఇప్పటిదాకా పట్టుకున్నారండి? తుని అంటే హోమ్ మినిస్టర్ పక్క కాన్స్టిట్యున్సీ. ఆవిడ మేకప్ల గురించి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తారు కానీ లాకప్ డెత్ అయ్యింది, హత్యలు చేశారు, ప్రభుత్వ తాలూకా హత్యలు చేశారు, ఆత్మహత్యలు ప్రభుత్వం వలన ఆత్మహత్యలు చేసుకున్నామని సెల్ఫీ వీడియోలు తీస్తున్నారు, వీటిపైన స్పందించరండి. ఏంటండి ఇది? ఇంత అన్యాయమా? ఇంత దారుణమా? గుర్తుపెట్టుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్తా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి, లిస్ట్ రాస్తాము. ఎవరైతే అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తూ ఉన్నారో మొత్తం లిస్ట్ రాస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టం. చట్టానికి లోబడి ఎవరైనా వ్యవహరించాలి. ప్రభుత్వం ఉంటే, అధికారం ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని చంపేస్తారా? ఆ తల్లి ఏం మాట్లాడుతూ ఉంది? సాయి కృష్ణ అనే ఒక యువకుడు తల్లి ఏం మాట్లాడుతూ ఉంది? సెటిల్మెంట్లు చేస్తున్నారంట. జరిగిపోయింది
ఈ డబ్బులు ఇస్తారు తీసుకోండి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంటు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి దీన్ని ఇక్కడతో కామప్ చేసేయండి, సెటిల్మెంట్లు చేస్తున్నారు. మరి దీన్ని ఏమంటారండి? దీన్ని ప్రభుత్వమా? కూటమి ప్రభుత్వమా? ఇది మంచి ప్రభుత్వమా? ఇది ఏ ప్రభుత్వం అనాలి? ఇది రాక్షస ప్రభుత్వం అనాలి, మంచి ప్రభుత్వం కాదు. దీన్ని ముమ్మాటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటిల బుద్ధి ఏంటనేది ఇవాళ అర్థమవుతా ఉంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. అంటే ఏదైతే వీళ్ళకి జరగాల్సిన న్యాయము ఎప్పుడైతే డిలే చేస్తున్నారో ఆ యొక్క న్యాయము నిరాకరించినట్టే దానికి అర్థం. ప్రతిపక్ష నాయకుడు స్పందించేదాకా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడు. లాకప్ డెత్లు అవుతూ ఉంటే, రాష్ట్ర రాజధానిలో లాకప్ డెత్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందించరా? ప్రతిపక్ష నాయకుడు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా సీఏని సస్పెండ్ చేశారు. ఇప్పుడు దాకా మే నెలలో జరిగితే ఇప్పుడు దాకా సస్పెండ్ చేయలే. ఏంటండి ఇంత అన్యాయమా? ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇంకా తీసిపోకోకుండా రాజమండ్రిలో సాంస్కృతిక రాజధాని, ఈ సాంస్కృతిక రాజధానిలో బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి, పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి, బ్రాకెట్ ఆటలు నడుస్తూ ఉన్నాయి, స్పా సెంటర్లని వ్యభిచారం జరుగుతూ ఉంది. ఇన్ని ఘటనలు సాంస్కృతిక రాజధాని వచ్చే సంవత్సరం పుష్కరాలు చేస్తున్నారు. రాజమండ్రిలో ఉన్న స్పా సెంటర్లు, అన్ని స్పా సెంటర్లు రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవు. ఎవరికి తెలియవు అన్నీను, అందరికీ తెలిసినయే. ఇవాళ ప్రశ్నించే గొంతుకుల్ని అనగదొక్కుతారా? కల్తీపాలు ఘటన జరిగి 16 మంది చనిపోతే ముఖ్యమంత్రి స్పందించడు, ఉప ముఖ్యమంత్రి రాజమండ్రి వచ్చాడు కానీ దాని గురించి స్పందించడు. అంత పెద్ద ఘటన జరిగితే స్టీల్ ప్లాంట్లో 10 మంది చనిపోతే ప్రమాదవశాత్తు, అది ప్రమాదవశాత్తు కూడా కాదు, ప్రభుత్వము తగినంత ఎంప్లాయీస్ని హైర్ చేసుకోకపోవడం వల్ల జరిగింది. దానికి ముఖ్యమంత్రి పర్యటించరు. ఏంటి అన్యాయము? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడ ఉన్నాము? ఇదేమన్నా మీ జాగీరా? ఇదేమన్నా రాజమండ్రిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని చెప్పేసి రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు వీరంగం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో 40 వార్డుకు సంబంధించి 2 నాయకులు 2 గ్రూపులు కొట్టుకున్నాయండి. ఆ 2 గ్రూపులు వాళ్ళకి సంబంధించిన ఛానల్ TV5లో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్లో బ్రాకెట్ ఆట ఆడుతున్నారు, పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి, బ్లేడ్ బ్యాచ్, గోండా బ్యాచ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కదా, వాస్తవాలే TV5లో ప్రసారం జరిగి అలా జరిగినందుకు 2 గ్రూపులు కొట్టుకున్నాయి. ఆ కొట్టుకున్న ఫైట్ చూపించాం ఒకసారి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కస్తూర్బా వృద్ధుల ఆశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోడా వెంకట్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ CWC సభ్యుడు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన గిడుగు రుద్రరాజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాల విధి విధానాలపై
విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో అమలు చేసిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం విచారకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టేట్ చైర్మన్ నాగరాజు, పిసిసి కార్యదర్శి అరిగిల అరుణకుమారి, అమలాపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, రాజానగరం కోఆర్డినేటర్ ముండ్రు శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముప్పిడి శ్రీనివాస్, మోర్తా అబ్బులు, వెంకన్న, బబ్లు, అల్లా మాచిరయ్యతో పాటు వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో ఈ వృద్ధాశ్రమంలో పెద్దలందరినీ కూడా కలిసి వారికి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారి యొక్క డైరెక్షన్ ప్రకారం రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పేద ప్రజలతోటి, పెద్దలతోటి, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల గాంధీ గారి జన్మదినాన్ని కేక్ కట్ చేసుకుని ఈ పెద్దలందరితోటి కూడా చేయడం, వారికి కావాల్సినటువంటి దుప్పట్లు కానీ, మరి బిస్కెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నిత్యావసర సరుకులు కానీ వీటిలన్నింటినీ కూడా ఇవ్వడం ఈరోజు పెద్దల యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ పెద్దల యొక్క ఆశీర్వచనాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉండాలని, రాహుల్ గాంధీ గారి పట్ల ఉండాలని, ఈ దేశాన్ని నడిపించడంలో రాహుల్ గాంధీ గారికి వీరందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ సేవా మార్గంలో కస్తూరిబాయి వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, రాహుల్ గాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా లేని వారికి, పేదవారికి అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ చంద్రమల్ల వంశీ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. రాజమహేంద్రవరంలో ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. గోదావరి బ్రిడ్జ్ పై నుంచి దూకుతానని నిన్న రాత్రి 1 గంటకు తండ్రికి కానిస్టేబుల్ ఫోన్ చేశారు. ఆపై ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వంశీ బంధువులు, పోలీసులు బ్రిడ్జ్ పై వెతికారు. బ్రిడ్జ్ పై కానిస్టేబుల్ బైక్, చెప్పులు గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు గోదావరిలో వెతుకుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ బృందాలు బోట్లలో తిరుగుతూ ముమ్మరంగా గాలిస్తున్నారు. రాజానగరం మండలం శ్రీరాంపురానికి చెందిన కానిస్టేబుల్ చంద్రమల్ల వంశీ ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ లో అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. తన కుమారుణ్ణి మహిళా కానిస్టేబుల్ వేధించినట్లు అతడి తండ్రి తెలిపారు. వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుమారుడు ఫోన్లో చెప్పినట్లు వెల్లడించారు. ఎక్కడ చేస్తున్నావు? ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్. ఓకే, ఏమని కంప్లైంట్ ఇచ్చింది? అదే నన్ను బాడీ చేశాడు నన్ను అని ఇచ్చింది. ఏం తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగిందంటే మాకు తెలదండి. అయాలే మేము మాట్లాడాలా, ఇలా స్టేషన్ పెట్టింది అన్నాడండి. సరే మాట్లాడాలని నడిపోమని అలా సోమవారం వెళ్ళామండి. ఎవరు వెళ్ళారు? మా కుర్రాడు అడిగాడండి. నా మిసెస్ లేనండి, మా ఊళ్ళో పెద్ద మనిషిని తీసుకెళ్ళానండి. వెళ్తే ఆ ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఆ ఎస్ఐ గారు లోపల పిలిపించారండి. పిలిపించి మరి ఇలాగా మీ అమ్మాయిని ఏడుపుతున్నాడంట, అమ్మాయి మరి బాడీ చేశాడంట, మరి పెళ్ళి చేస్తారా లేకపోతే మళ్ళీ ఉద్యోగం పోతుంది అని కుర్రానికి అది ఒత్తిడి చేశారండి. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తే సరే అండి, అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి, మరి మేము మాట్లాడాలి, 10 రోజులు టైం ఇవ్వండి. 10 రోజులు టైం 2 రోజులు తీసుకుంటుంది అంతేగాని అని అన్నదండి. మేము వచ్చేసి నిన్న మళ్ళీ వెళ్ళామండి. నిన్న వెళ్ళా అలా పెళ్లి చేసుకోవాలి, మరి ఉద్యోగం పోతుంది, నేను నిన్న అలాగే ఒత్తిడి చేస్తానండి. రాత్రి వచ్చేసామండి. సరేండి, అయితే మళ్ళీ చెప్తాను. రాత్రి వచ్చేసామండి 8:30కే. ఎప్పుడు జరిగింది అది? పోలీస్ స్టేషన్ పిలిపించింది ఎప్పుడు? నిన్న చూపించారండి. రాత్రి పిలిపించారు. రాత్రి అండి.
రాత్రి 8:30 అయిందండి అక్కడే. రిసెప్షన్ చెప్పాక మేము వచ్చేసామండి. వచ్చేసి కుర్రోని ఇంకో మాతో వచ్చేసాడు. వచ్చేసి వచ్చి కాసేపు అలాగే ఇలా తిరిగాడండి. తిరిగి ఇంకా మేము అందరూ పడుకున్నాక ఇంకా బండికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళిపోయాడు బయటకు వెళ్ళిపోయాడు లేడండి. లేకపోతే అప్పుడు లాస్ట్ ఇంకా 1:00 సమయంలో నాకు ఫోన్ చేశాడండి. నాన్న అమ్మని జాబ్ తీసుకో, నేను చనిపోతున్నాను, ఇలా గొడవ పడిపోతున్నాను, నేను ఇలాగ నన్ను ఒత్తిడి చేసేస్తున్నారు, మ్యారేజ్ చేసుకోమని నన్ను ఒత్తిడి పెట్టేస్తున్నారు అని చెప్పి చనిపోయాక మీరు ఎప్పుడు వచ్చారు? మేము తెల్లరగట్లే ఎమ్మంటే మళ్ళీ కుర్రోళ్ళు గట్ట ఫోన్ చేసి అందరూ అక్కడి నుంచి నిలిపిస్తున్నారండి. ఒత్తిడి ఎవరన్నా పేర్లు అని చెప్పారండి. చూసారు అప్పుడు రాత్రి అంటే బైక్లో ఏమైనా చూసారా అన్న రోడ్డు మీద? నేను చూడలేదండి. ఇక్కడ నిలిపారండి. నేను రాలేదండి. వీళ్ళందరూ నిలిపారండి. మా ఊరు కుర్రోళ్ళందరూ వచ్చి రాత్రి నుంచి నిలుపుతున్నారు. అంటే ఏం దొరికింది? బైక్ అవి బైక్ అది బ్రిడ్జ్ మీద దొరికింది అంటే బ్రిడ్జ్ మీద దొరికితే ఆ బ్రిడ్జ్ ఎవరు పోలీసు వాళ్ళు స్టేషన్కి అక్కడ కలిపారు. మీ అబ్బాయిదేనవి? మా అబ్బాయిదేనండి. నేను చూడలేదు. జోళ్ళు మా కుర్రోళ్ళు వెళ్ళారండి. ఓకే. ఇందాక ఎస్ఐ గారు ఎవరో మీ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చారు ఏదో అంటున్నారు. అదే స్టేషన్లోనండి. స్టేషన్ పోలీస్ స్టేషన్లో అండి. పేరేంటి? పేరు ఆవిడ పేరు నాకు వెళ్ళని ఎస్ఐ గారు అన్నారు. లేడీస్ లేడీస్ అండి. ఓకే. పెళ్లి అమ్మాయి కానిస్టేబుల్ అండి. కానిస్టేబుల్ అండి. ఇక్కడే ఇక్కడే ఆ స్టేషన్లో. మీ అబ్బాయి బ్యాచ్మేటా? సంబంధం ఎక్కడ చేసేవాడు మీ అబ్బాయి? ఏ స్టేషన్? మా అబ్బాయి అంటే రాజనగర్ ఎక్కడండి, కాకినాడ. కాకినాడ చేశారండి. కాకినాడ నుంచి అక్కడి నుంచి ఎక్కడైనా పోస్టులు అక్కడెక్కడ అలమని వేరే గట్రా పంపుతున్నారు అన్నమాట. ఇప్పుడు జరిగింది అక్కడ మీకు పిలిపించింది? ఎక్కడికి పిలిపించారు? రాజమండ్రిలోనండి. దిశా పోలీస్ స్టేషన్ రాజమండ్రిలోనండి. మహిళా పోలీస్ స్టేషన్. ఓకే ఓకే. మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ గోదావరిలో వెళ్తున్నారండి. గోదావరిలో పడిపోయారు. వంశీ అండి. సిహెచ్ వంశీ. అంటే మీ అబ్బాయి ఏమైనా చెప్పి ఉన్నాడా? అంటే ఆ సూసైడ్ చేసుకున్నాడు అంటే మన అమ్మాయి విషయం ఏమైనా చెప్పి ఉన్నాడా? అంటే అక్కడ ఆ మేడం కూడా చెప్పారండి. నువ్వు ఏది ఇస్తున్నాడని చెప్పాడా? నిజమని చెప్పాడా? ఏంటి ఏమని చెప్పాడు మీతో? నన్ను 3 రోజులు బాగా టార్చర్ పెట్టేస్తుందండి. అంటే ఆ పిల్లని కూడా మీ మేడం రాత్రి తిట్టిందండి. నేను పెట్టానంటే నువ్వే అని మళ్ళీ ఆవిడని తిట్టిందండి. నువ్వు ఏది చేయబెట్టి కదా అక్కడ కూడా అలా వచ్చాడు. మేడం కూడా తిట్టిందండి. తిడితే ఇంకా ఇతలకు వచ్చేటండి. అంటే ఏమైనా లవ్ చేస్తుంటే ఏమైనా చెప్పారా మీతో? ఏమన్నా మీ అబ్బాయి? మేము ముందర అడిగామండి. కానీ లవ్ కూడా చేసుకున్నావు బాబు అని. పెళ్లి కుదిరిందండి కుర్రోడికి. పెళ్లి కుదిరిన కానించి ఇప్పుడు రేపు నిశ్చితార్థం పెట్టుకున్నామండి. ఇలా ఈ రోజే అనుకున్నామండి. కుర్రోడు కూడా 15 రోజులు సెలవు పెట్టుకుని వచ్చాడండి. అయితే నిశ్చితార్థం అంటే 15 రోజులు సెలవు పెట్టుకుని వచ్చాడండి. ఈ సెలవు పెట్టుకు వచ్చాక ఈ తిరుతులో ఇక్కడ ఈ కుర్రోడిని మాకు పెళ్లి పొట్టాన్ని పంపించి అక్కడి నుంచి టార్చర్ పెడుతుందండి. పెళ్లి చేయకుండా నిశ్చితార్థం ఎప్పుడు నిర్ణయించారు? కానీ నిర్ణయించలేదండి. అదే 19వ తారీఖున అనుకున్నామండి. 19వ తారీఖున అయితే మొన్న కావలేదండి. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశకులు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ధవళేశ్వరంలో ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. పేద మత్స్యకార మహిళలకు చీరలు, పండ్లు సుమారు 60 మందికి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. యువకుడు, ఉత్సాహవంతుడు, రాజ్యాంగ పరిరక్షకుడు, దేశ ప్రజల ఆశాజ్యోతి, నిస్వార్థ ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆకుల భాగ్యలక్ష్మి, తాళ్ళూరి విజయ్ కుమార్, సింథియా రాణి, తడాల కొండరాజు, భర్రె సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు, సత్యనారాయణరాజు, ఉలిశెట్టి సత్తిబాబు, రాణి తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం అండి. ఈరోజు మా ప్రీతమ నాయకులు, ఈ దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి యువ నాయకులు, మంచి స్పిరిట్ ఉన్న వ్యక్తి, రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉండే ఈ ధవళేశ్వరం ప్రదేశంలో వారి యొక్క జన్మదిన సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, బాగుపడాలన్నా, ఈ దేశ ప్రజలకు రక్షణ కావాలన్నా, ఈ దేశ అభివృద్ధికి ముందుకెళ్లాలన్నా, అణగారిన వర్గాలు మరలా అభివృద్ధి చెంది రాజకీయంలో శక్తిగా ఎదగాలన్నా, ఈ దేశానికి రాబో రోజుల్లో ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భిన్న వర్గాలతో అనేక మందితో నిత్యం మమేకం అవుతూ, అంటే ఉదాహరణకి ఒక చర్మకారులు ఉంటే మా రాహుల్ గాంధీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఆయన వృత్తిలో ఉన్న సాధక బాధకాలను తెలుసుకుంటారు. అలాగే ఒక ముఠా కార్మికుడి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సాధబాధకాలు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు ఏమిటి, వారి విద్యా వ్యవస్థలో చేయాల్సిన మార్పులు ఏంటి తెలుసుకుంటూ ఉంటారు. ఈ రకంగా రాబో రోజుల్లో దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలో ఆలోచనతో నిరంతరం శ్రమించేటటువంటి మా రాహుల్ గాంధీ గారికి ఆ భగవంతుడు పూర్ణాయుష్ ప్రసాదించాలని, ఈ దేశానికి ఆయన ప్రధాని అయ్యి ఆయా వర్గాలని ఉద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను భావిస్తూ, రోజు ఇక్కడ మత్స్యకారుల మహిళలైనటువంటి వీరందరికీ కూడా సుమారుగా 60 మందికి చీరల పంపిణీ, అలాగే ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడ చీరల పంపిణీని, పళ్ళు పంపిణీలు జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈయన దేశ నిర్దేశాన్ని చేసే ఒక నాయకుడుగా, యువకులకు స్ఫూర్తిదాయకగా, ప్రస్తుత భారతదేశానికి చదువుకున్న ప్రధానమంత్రి కావాలి అన్న పరిస్థితి ఏర్పడింది అంటే దానికి అర్హులు ఒకరే రాహుల్ గాంధీ గారు. ప్రజా శ్రేయసే తన శ్రేయస్సు కానీ, రాజ్యాంగ పరిరక్షణే పార్టీ యొక్క సిద్ధాంతంగా తన శ్వాసగా తీసుకుంటూ, ప్రతిపక్షంలోని ప్రజల గురించి గలమెత్తిన మొదటి వ్యక్తిగా కూడా, ప్రజల సమస్యని పరిష్కరించే మార్గంగా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నడిపించడంలో కూడా రాహుల్ గాంధీ గారు చాలా ముందుగానే ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి మన భారతదేశం యువకులు కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, జరుగుతున్న రాజ్యాంగ ఆక్రమణ కానీ, ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలంటే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రిగా రావాలి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయన ఇంకా ఆయురారోగ్యాలతోటి నాయకత్వం వహించి పార్టీని బలోపేతం చేసి ప్రజల యొక్క మన్ననాలను పొందాలని, త్వరలో ప్రధానమంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసే శుభదినం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ జై హింద్. ఈ రోజు రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంగా మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మహానాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి మా యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క తరపున పేద ప్రజలకు ఒక 60 చీరలు పంచడం, ఒక మరి ఫ్రూట్స్ కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అవ్వాలని మేమందరూ కోరుకుంటున్నాం. ఒకవేళ మేమందరూ కోరుకున్నా కోరుకోకపోయినా వాళ్ళ నానమ్మ గారు ఇందిరమ్మ వారసత్వం ప్రకారం కూడా ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి అయి తీరుతారు. ఆయన పసితనంలోనే తండ్రిని కోల్పోయారు. పొలిటీషియన్ అన్నది అంత విషయం ఏమి తెలియకపోయినప్పటికీ కూడా మరి తండ్రి గారి యొక్క రాజకీయాన్ని, నానమ్మ గారి యొక్క వారసత్వాన్ని తీసుకుంటూ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని మేమంతా కూడా బలంగా కోరుకుంటూ, మరి మా పిసిసి నాయకురాలైన షర్మిల మేడం గారిని కూడా మేము కూడా సీఎంగా చూడాలని కోరుకుంటూ, ఈ రోజు మా యొక్క కాంగ్రెస్ పార్టీ మహానాయకులంతా కూడా వచ్చి అనేకమైన కార్యక్రమాలు
మరి రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ గా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, బాలు గారు కానీ, విజయ్ గారు కానీ తదితరులందరూ కూడా పాల్గొంటూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ కూడా విజయవంతం చేస్తున్నాం. మరి ఇంకోసారి ఆయన బర్త్డేని మేము చాలా ఘనంగా సెలబ్రేషన్ చేస్తూ మరి మా యొక్క దీవెనతో, పెద్దవాడి దీవెతో ఆయన దీర్ఘాయుష్ చేసుకొని ప్రధానమంత్రిగా మేము చూడాలని వన్స్ ఇంకోసారి ఆయనకి బర్త్డే విషెస్ చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారికి హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అలాగే మన్మోహన్ సింగ్ గారు అడ్మినిస్ట్రేషన్ వారసత్వం కానీ, కుటుంబ పరంగా వచ్చిన వారసత్వం కానీ అర్హుడుగా ఉన్నా సరే, ప్రధానమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడు కూడా పదవిని కోరుకోలేదు. దేశంలో రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన అవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలని ఆయన నిరంతర పోరాట యోధుడిగా, శ్రామికుడిగా ఈ రోజుకి ఇంకా గత 15 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తున్న ప్రజాయోధుడు రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు చేయడం అనేది మాకు చాలా ఆనందదాయకం. విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో, అలాగే అర్బన్ సిటీ ప్రెసిడెంట్ మురళీ గారి నాయకత్వంలో చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇక్కడ శ్రామికులు, కర్షకులు ఉన్న ఈ యొక్క మత్స్యకార కుటుంబాల దగ్గర, ఈ యొక్క మహిళల దగ్గర ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే కింద నుంచి ఉన్న వాళ్ళని చూసినప్పుడే వాళ్ళకి దేశంలో యొక్క విధానాలు తెలిస్తే, రాహుల్ గాంధీ గారి యొక్క ప్రాధాన్యత, కాంగ్రెస్ కుటుంబ పాలన, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ గారి యొక్క ప్రభావం ఉంటుంది. ఇందిరాగాంధీ గారి మనవడు వస్తున్నాడంటే దానికి ఎంతో శుభజోకం. కాబట్టి రాజ్యాంగ రక్షణ కోసం, అలాగే విద్యార్థులు భవిష్యత్తు యువత కోసం శ్రమిస్తున్న రాహుల్ గాంధీని ఆదరించండి. రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి కావడానికి మీరు సిద్ధమై మీ ఓటు హక్కు కూడా వినియోగించుకొని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మన భారతదేశానికి కాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం రాజమండ్రి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీ గారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన భాగ్యలక్ష్మి గారు, రాహుల్ గాంధీ ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలి. ఆల్రెడీ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేశారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆదానికి, ముఖేష్ అంబానీకి దోశారు. ఈవేళ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఒక బానిసలా ప్రవర్తిస్తున్నాడు. అతను నువ్వు రష్యా వాళ్ళ దగ్గర పెట్రోల్ కొనొద్దంటే కొండవు, లేదా నువ్వు ఈ రకంగా చేయండి అదే చేస్తాడు. ఆ రకంగా ఒక బానిసలా ప్రవర్తిస్తున్నాడు. అటువంటి మనకి బ్రిటిష్ వాళ్ళు బానిస సంఖ్యలు పోయినాయి, కానీ మళ్ళీ ఇంకో బానిస వచ్చి భారతదేశాన్ని అమెరికాకి బానిసత్వం చేసేసే పరిస్థితి ఇవాళ భారతదేశానికి వచ్చింది. మన పక్క చిన్న చిన్న దేశాలు, బంగ్లాదేశ్, ఆఖరికి పాకిస్తాన్ వచ్చి ఇరాన్కి, అమెరికా వారికి మధ్యవర్తిత్వం వహించాడు. అసలు కనీసం భారతదేశం ఊసేలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు మన ఈ నరేంద్ర మోడీ వల్ల, అమిత్ షా వల్ల కలుగుతున్నాయి. ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే యువకులకి కానీ ఎవరికైనా ఈ దేశ అభివృద్ధికి కానీ ఉపయోగపడుతుంది. మొన్ననే వీళ్ళందరూ కూడా చూసాం. మన ఏది కాకనే సిబిఐని, అలాగే సుప్రీంకోర్టు జడ్జిని, ఎలక్షన్ కమిషనర్ని అందరినీ కూడా ఈవేళ అమిత్ షా, నరేంద్ర మోడీ గుప్పుట్లో పెట్టుకుని భారతదేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఈ వినాశకుల నుంచి మనకు ముక్తి కలగాలంటే మనకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. అలాగే ఈ భారతదేశంలో క్రిస్టియన్ మైనారిటీస్ని, అలాగే ముస్లిం మైనారిటీస్ని కూడా వాళ్ళ ఓట్లన్నీ తొలగించాలని ఎస్ఐఆర్ అని పెట్టి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ అమిత్ షా, నరేంద్ర మోడీ ఒక డ్రామా కట్టి వాళ్ళ ఓట్లన్నీ తొలగించాలని చూస్తారు. వాళ్ళకి ఒకటే ఎయిము, ఈ భారతదేశాన్ని నుంచే ముస్లిమ్స్ని అరబ్ కంట్రీస్కి పంపించాలి, క్రిస్టియన్స్ని యూరప్ కంట్రీస్కి పంపించాలి. ఎవరు ఉండకూడదు. ఇక్కడ హిందూ రాజ్యం, హిందూ సామ్రాజ్యమే ఉండాలి. మరి ఏదైతే మనుస్మృతి ఉన్నదో దాన్ని ఇక్కడ అమలు చేసి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చేసి అది హిందూ రాజ్యాంగం కింద మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుటిల రాజకీయాలన్నీ కూడా పోయి హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, అన్ని మతాలకి, అన్ని కులాలకి ఏకైక
మరి ఇక్కడ సమాన హక్కులు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఎవరి సమస్యలు ఏంటి అన్ని తెలుసుకున్నాడు. ఆయన చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడి అందరి సమస్యల్లోనూ ఈ భారతదేశంలో అన్ని సమస్యల మీద కరెక్ట్గా వెళ్ళే మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక రాహుల్ గాంధీ. మరి అందరినీ కూడా కోరేది ఏంటంటే మీరు దయించి నెక్స్ట్ ఎలక్షన్ లో రాహుల్ గాంధీ ప్రధాని చేయండి, అందరూ కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి కోరుతున్నారు. బీజేపీకి ఎన్నికల కమిషన్ అనుబంధ సంస్థగా మారిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిడుగు రుద్రరాజు ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులను అప్రమత్తం చేసి ఓటర్లకు సహాయ సహకారాలు అందించేందుకు ఏఐసిసి, పిసిసి, బిఎల్ఏలను నియమిస్తున్నాయని గిడుగు రుద్రరాజు చెప్పారు. డిసిసి అధ్యక్షుడు బోడా వెంకట ఆధ్వర్యంలో ఆయన బిఎల్ఏలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక టీ నగర్ లో జరిగిన కార్యక్రమంలో రాజమండ్రి సిటీకి బిఎల్ఏగా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్, నిడదవోలికి అరిగిల అరుణకుమారి, రాజానగరానికి ఉండ్రు శ్రీనివాసులకు పిసిసి పంపిన నియామక పత్రాలను డిసిసి అధ్యక్షుడు బోడా వెంకట్ చేతుల మీదుగా రుద్రరాజ్ సమక్షంలో అందజేశారు. బీజేపీకి ఎన్నికల కమిషన్ అనుబంధ సంస్థగా మారిందని, మైనార్టీ, క్రిస్టియన్, ముస్లింల ఓట్లు తొలగించేందుకు ఎస్ఐఆర్ పేరుతో కుట్ర చేస్తోందని ఆరోపించారు. బిఎల్ఏలు ఓటర్లకు సహకరించి ఒక్క ఓటు తొలగించకుండా చూడాలని సూచించారు. బోడా వెంకట్ మాట్లాడుతూ బిఎల్ఏలు ఓటర్ల జాబితాలను పరిశీలించుకొని బూత్ల వారీగా ముందుకు సాగాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని అన్నారు. కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ తమకు బిఎల్ఏగా అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనసీమ డిసిసి అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాటం రవి, చామర్తి లీలావతి, చింతాడ వెంకటేశ్వరరావు, బండారు వెంకన్న, ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాడీ కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉండవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా భారతీయ జనతా పార్టీ యువ మార్చ్ లాగానో, మహిళా మార్చ్ లాగానో, విద్యార్థులకు సంబంధించి ఏబీవీపీ లాగానో అయిపోయినటువంటి పరిస్థితి. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, సింపుల్ అండర్స్టాండింగ్. స్వాతంత్రం సిద్ధించినప్పటికీ ఇప్పటికీ జనాభా ఈ దేశంలో పెరిగిన వాటా వాస్తవా కాదా? పెరిగారు. అదేవిధంగా మన రాజమండ్రిలో కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇచ్చి ఈ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ రివ్యూ జరిగినటువంటి రాష్ట్రాల్లో జనాభా ఏ ప్రాతిపదికలో అయితే పెరుగుతుందో, ఇప్పుడు సుమారు 140 కోట్లు ఉన్నటువంటి ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే, అంబేద్కర్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం 18 సంవత్సరాలకి ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. గతంలో 21 సంవత్సరాలకు ఉండేది. దాన్ని రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానిగా అయిన తర్వాత యువతకి అవకాశం కల్పించాలి, ఈ దేశంలో నాయకత్వం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనకి యువతకి అవకాశం ఇవ్వాలని దాన్ని మనం అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించామా. కానీ పెరుగుతూ ఉంటే ప్రపోర్షనేట్గా ఈ 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా పెరిగేటువంటి ఓట్లు తగ్గించేశారు గతంతో పాటు. బీహార్లో ఓట్లు తగ్గించేశారు, బెంగాల్లో ఓట్లు తగ్గించేశారు. కానీ అట్టడుగు వర్గాలు కానీ, పేద ప్రజలు కానీ, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి దగ్గరగా పనిచేస్తున్నారో వారి యొక్క ఓట్లన్నిటి కూడా ఒక పథకం ప్రకారం తీసేసేటువంటి కార్యక్రమం ఈ ఎస్ఐఆర్లో జరుగుతున్న విషయం వాస్తవము. ఎందుకంటే మనకి జనాభా ప్రాతిపదిక మీద తీసుకున్నప్పుడు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటంటే ఓన్లీ 18 సంవత్సరాలు దాటినటువంటి యువకులు కానీ, యువతి కానీ, యువకుడు కానీ మనం ఓటు హక్కు ఇవ్వాలి. అది కాకుండా ర్యాండమ్గా వీళ్ళు సర్వే చేసి ఓట్లు తగ్గిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఈ నెల 24వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమై వచ్చే నెల 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రభుత్వం పక్షాన ఆరు ఎలక్షన్ కమిషన్ పక్షాన బిఎల్ఓ ఉంటారు. రాజకీయ పార్టీగా
కాంగ్రెస్ పార్టీ నుంచి బిఎల్ఏల్ని అపాయింట్ చేయడం కోసం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి పిసిసి అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఆథరైజేషన్ రావడం జరిగింది. ఇంటర్న్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వెంకట్ గారు ప్రతి నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి చెందినటువంటి బాధ్యులకి ఈ యొక్క ఆథరైజేషన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. వీరు త్వరలోనే పోలింగ్ బూత్ వైజ్ బిఎల్ఏని ఏర్పాటు చేస్తారు. ప్రతి బిఎల్ఏ కూడా బిఎల్ఓతో పాటు కలిసి ప్రతి ఇంటింటికి తిరిగి ఈ జరిగేటువంటి ప్రక్రియ ఈ సరళ అంతటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎలిజిబుల్ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఓట్లు తొలగించబడకుండా చూసేటువంటి కార్యక్రమం. ప్రధానంగా నేను మిగిలిన రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇదే ప్రక్రియలో నేను అమలాపురం జిల్లాలో కోనసీమ జిల్లా ఈ రోజున కొత్తగా మాకు బిఎల్ఏగా మమ్మల్ని పిసిసి నియమించింది. రాజమండ్రికి కొవ్వూరు శ్రీనివాసరావు, నన్ను రాజానగరం నుంచి శ్రీనివాసరావు గారిని, నిడదవోలు నుంచి అరిగల అరుణకుమారి గారిని ప్రస్తుతం మాకు పిసిసి సిడబ్ల్యూసి మెంబర్ ముఖ్య అతిథిగా జిల్లా ప్రెసిడెంట్ బోడా వెంకట గారు మాకు ఈరోజు పిసిసి పంపిన ఆర్డర్స్ని మాకు ఇవ్వడం జరిగింది. మా పరిధి ఏమిటంటే ఇవాళ రాజమండ్రిలో 244 బూతులు ఉన్నాయి సుమారుగా. ఈ బూత్లన్నిటికీ కూడా నేను వీటన్నిటి పరిధిలో నాకు దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓ గారు ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. నేను కూడా అందరినీ అక్కడ బిఎల్ఓస్గా నియమించుకునే అధికారం. మొత్తం ఈ బూతుల పరిధి అంతా కూడా సిటీ అసెంబ్లీ పరిధి అంతా కూడా నా ఆధ్వర్యంలో నాకు ప్రతిదీ కూడా తెలియాలి. నేను కూడా వీళ్ళందరినీ నియమించి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం కోసం ఈ పిసిసి అధ్యక్షుల వారు మమ్మల్ని నియమించడం వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేగాక ఈరోజు చూస్తూ ఉన్నాం ఓట్ చోరీ, అలానే ఇందాక రుద్రరాజు గారు చెప్పినట్టు సీట్ చోరీ, ఈ రకంగా వాళ్ళు బీజేపీ చేయని చోరీ లేదు. కాబట్టి ఈ రోజున ఈ ఓటింగు, ఈ యొక్క బూతులు, ఈ యొక్క సరళని కూడా మేము జాగ్రత్తగా మా యొక్క పార్టీ కేడర్ని మేము బిఎల్ఓలుగా నియమించుకొని ఈ యొక్క పరిధిలో మేమంతా కూడా పరిశీలించి జాగ్రత్తగా ఎక్కడ కాంగ్రెస్ ఓటింగ్ కానీ, మరో క్రిస్టియన్ ఓటింగ్ కానీ, మరో ముస్లిం ఓటింగ్ కానీ ఎక్కడా కూడా పోకుండా మేము జాగ్రత్త పడతాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అనపర్తిలో 80 లక్షల రూపాయల బీటీ రోడ్ ప్రారంభం. 40 లక్షల రూపాయలతో గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన. సమస్యల పరిష్కారమే లక్ష్యం. ప్రజల గడపకు ఎమ్మెల్యే. 21, 22, 23 డివిజన్లలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విస్తృత పర్యటన. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి ప్రజల విశేష ఆదరణ. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.